everyone, welcome to my channel English for English. This is Swati teacher. Today we are going to discuss the frequently made mistake. అది ఏంటంటే ఎవరైనా ఫ్యాన్ మనకి ఉక్కపోసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎవరైనా ఫ్యాన్ ఆపేశారనుకోండి, మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? షీ ఈజ్ ఆఫింగ్ ద ఫ్యాన్, హీ ఈజ్ ఆఫింగ్ ద ఫ్యాన్. మన లైట్ ఆపేస్తే హీ ఈజ్ ఆఫింగ్ ద లైట్, లైట్ వేస్తే హీ ఈజ్ ఆనింగ్ ద లైట్, అలా చెప్తాం కదా. హీ కానీ షీ కానీ వాడి, కానీ అది కాదండి, అది తప్పు. ఆ ఐఎన్జి అనేది ఆఫ్కి ఆన్కి అస్సలు యాడ్ చేయకూడదు. దేనికి యాడ్ చేయాలంటే, ఎలా చెప్పాలంటే, షీ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యాన్. స్విచ్ అనేది వర్బ్ అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ అనేవి ప్రిపోజిషన్స్, ఆ రెండు వర్బ్స్ కాదు. ఆ రెండిటికి ఐఎన్జి అస్సలు యాడ్ చేయకూడదు. సో ఎట్లా చెప్పాలి? షీ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యాన్, హీ ఈజ్ స్విచ్చింగ్ ఆన్ ద ఫ్యాన్. షీ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్ ద మొబైల్, స్విచ్డ్. షీ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్ ద ఫ్యాన్, షీ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్ ద లైట్. ఇలా చెప్పాలన్నమాట. స్విచ్డ్ ఆన్, స్విచ్డ్ ఆఫ్, స్విచ్చింగ్ ఆఫ్, స్విచ్చింగ్ ఆన్, ఇలా చెప్పాలి. అంతేకాని ఆఫింగ్ ఆనింగ్ అనకండి. మళ్ళీ వేయమని చెప్పినప్పుడు, ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పినప్పుడు కూడా ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, కుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అని అలా అడగాలన్నమాట. అంతేగాని ఆన్ ద ఫ్యాన్, ఆఫ్ ద ఫ్యాన్, ఆన్ ద లైట్, ఆఫ్ ద లైట్ ఇలా చెప్పకూడదండి. సో ఈసారి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా అంటాం కదా, మనం రోజు వాడేదే. సో నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.